కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజా నరసింహ పర్యటించారు. నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అనంతరం స్థానిక మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ రోడ్డు విస్తరణ పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలియజేశారు. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని వారు కొనియాడారు. ఆనాడే పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. మంత్రిగా ఈరోజు నిన్న మొత్తం నల్గొండ జిల్లాలో కార్యక్రమాలున్నా కంపల్సరీ రావాలి. ఈరోజు ఇక్కడ వారు పట్టుబట్టి అభివృద్ధిలో భాగంగా మనం ఈరోజు టెండర్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా హుస్నాబాద్ నుంచి సుందర్గిరి వరకు 75 కోట్లతోని మా ఆర్ఎండ్బి శాఖ ద్వారా పనులు కూడా రేపటి నుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ నాయకునికి హామీ ఇస్తూ వెంటనే అది ఈరోజే శంకుస్థాపన చేసేది ఉండే. ఇంకొక రోడ్ అడిగిండు కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి 10 కిలోమీటర్లు 85 కోట్లతోని వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేపించి వెంటనే దీంతో పాటు ఒక నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా ఆర్ఎండ్బి శాఖ శాంక్షన్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ దాదాపు ఇంకా కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినాం. ఇది ఫేజ్ 1 అన్న. ఫేజ్ 2 కూడా ఇంకా మనం ఇది ప్రారంభమైనాక మీరు సెకండ్ ఫేజ్ ఇస్తాను 2 ఫేజులు చేసుకున్నాం. ఇది చిగురుమాను సుందరగిరి దాకా, దాని తర్వాత మళ్ళీ కొత్తపల్లి దాకా పోయేది ఉంది. కాబట్టి 22 కిలోమీటర్లల్లా 11 కిలోమీటర్ ఒక ప్యాకేజీ, 10 కిలోమీటర్ ఒక ప్యాకేజీ చేసినాం. ఈ ప్యాకేజీ ఎలా టెండర్ అయి ఫౌండేషన్ వేసుకున్నాం. సెకండ్ ప్యాకేజీ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు, 3 జిల్లా కలెక్టర్లు, 4 ఆర్టీఓలు, మీకు 2.5 లక్షల ఎకరానికి ఆదాయం వచ్చేటట్టుగా పండేటటువంటి ఏకైక పంట ఈ యొక్క అకాల వర్షాలకో, కోతులకో, పందులకో లేదు కరువులకో ఇబ్బంది పడే పంట కాదు ఇది. కాబట్టి ధైర్యంగా రైతులు ముందుకు రండి. నేను వచ్చే దారిలో ఒక రైతుది తోట చూసా, చాలా మంచిగా ఉంది, చాలా మంచి పంట వస్తుంది. ఇప్పుడు మీ పంట అంతా నేను అశ్వారాపేట తీసుకెళ్లి ఆయిల్ తీయాల్సి వస్తుంది. రేపు నెల రోజుల తర్వాత మీ జిల్లాలోనే నడిమెట్టలోనే ఈ చుట్టుపక్కల జిల్లాల యొక్క పంట అంతా కూడా మీ దగ్గర ఏర్పాటు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ తెలంగాణ భూములు ఎడారి భూములు కావు, పచ్చబడ్డటువంటి పంట చేలు అని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని పంటలు పండేటట్టు